వెల్కమ్ టు ప్రతిభ యూట్యూబ్ ఛానల్. రాష్ట్రంలో ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్కి రాష్ట్ర ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేస్తూ క్యాబినెట్లో మెగా డిఎస్సి 6,100 పోస్టులకి ఆమోదం తెలుపుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ యువతకు శుభవార్తను అందజేయడం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే ప్రతిభా కోచింగ్ సెంటర్ విజయవాడలో గత 20 సంవత్సరాలుగా డిఎస్సికి ఏపీపీఎస్సికి ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి కోచింగ్ సెంటర్. అది మీ అందరికీ తెలిసినటువంటిదే. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సికి గత 20 సంవత్సరాలుగా సోషల్ అసిస్టెంట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ని, మ్యాథ్స్ అసిస్టెంట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ని, ఎస్జిటిలో వివిధ జిల్లాల ఫస్ట్ ర్యాంకులను సాధించినటువంటి సంస్థ. అలానే మన టెట్ మార్కుల్లో 145కు పైగా అభ్యర్థులు 12 మందిని సంపాదించడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి రిజల్ట్తో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగులుగా తయారు చేసేటువంటి సంస్థగా గుర్తింపు పొందినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. ఇక అటువంటి ప్రతిభా కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తారీఖు ఉదయం 10:35 డిఎస్సి అండ్ టెట్ బ్యాచ్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. మన విద్యా సంస్థలో ప్రత్యేకమైనటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలానే ఎస్జిడికి ప్రత్యేకమైనటువంటి బ్యాచ్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కి ప్రత్యేకమైనటువంటి బ్యాచ్, స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, అదేవిధంగా మిగతా లాంగ్వేజ్ పండిట్స్ కి ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ని టెట్ నుండి డిఎస్సి వరకు చెప్పేటువంటి అవకాశం ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు. అయితే చాలా మంది విద్యార్థులకు ఏ సిలబస్ అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. నోటిఫికేషన్లో ఏ సిలబస్ అయితే ఇచ్చాడో ఆ సిలబస్ని ఆమూలాగ్రం చెప్పేటువంటి విద్యా సంస్థగా పేరుందనేటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క టెట్లో ఇచ్చినటువంటి సిలబస్ని, అదేవిధంగా డిఎస్సిలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం కోచింగ్ని సంపూర్ణంగా ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉంటాయి, అదేవిధంగా వీకెండ్ టెస్టులు ఉంటాయి, అదేవిధంగా మంత్లీ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్టులు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఒక విషయాన్ని మన విద్యార్థులకు ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ద బెస్ట్ ఆథర్ బుక్స్ ఏవి అంటే ఏ సబ్జెక్టుకి సంబంధించినటువంటి టీచర్ ఏ పాఠ్యాంశాన్ని అయితే బోధిస్తాడో ఆ టీచర్ ఇచ్చినటువంటి లెసన్ ప్లాన్తో ఉన్నటువంటి ఆ యొక్క నోట్స్ని అత్యుత్తమమైనటువంటి ఆథర్ బుక్గా నేను ప్రకటించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విధంగానే మన విద్యార్థులందరూ కూడా మెటీరియల్ ప్లస్ టీచర్లు చెప్పినటువంటి రన్నింగ్ నోట్స్తో మరియు ప్రత్యేకమైన నోట్స్తో కూడినటువంటి పాఠ్యాంశాల యొక్క ప్రిపరేషన్తో డిఎస్సిలో ఎక్కువ రిజల్ట్ను సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసినటువంటిది డిఎస్సి అంటే ఆంధ్ర సివిల్స్ అనేటువంటి పేరు ఉన్నటువంటి కాన్సెప్ట్. కాబట్టి అందులో ఇచ్చేటువంటి బిట్ పేపర్ స్థాయి 10th క్లాస్ లోపు ఉన్నటువంటి బిట్ పేపర్ స్థాయి అయ్యుండొచ్చు, కానీ ఇచ్చినటువంటి మోడల్స్ మాత్రం కూడా అది సివిల్స్ స్థాయిలో ఆలోచింపచేసేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అందుకని సౌత్ ఇండియాలో ఆంధ్ర డిఎస్సి అంటే ఒక మంచి క్రేజ్ ఉన్నటువంటిదిగా చెప్తాం. ఆ యొక్క కాన్సెప్ట్ ఓరియంటేషన్గా ఆ యొక్క కోచింగ్ను పూర్తి చేసేటువంటి సంస్థ విజయవాడ ప్రతిభా కోచింగ్ సెంటర్. ఇప్పటి వరకు ఈ సంస్థను నమ్మి ప్రోత్సహించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి, అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే వారి యొక్క స్ఫూర్తితో మరలా 2024 సంవత్సరం టెట్ విత్ డిఎస్సికి మరలా బ్యాచ్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇప్పటికి 3 బ్యాచ్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 4వ బ్యాచ్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 5వ తారీఖు ఉదయం 10:35 మన ప్రాంగణంలో ప్రారంభించడం జరుగుతూ ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు. అలానే మన కోచింగ్ సెంటర్లో ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థులకి ఒక అవగాహన ఉంటుంది. మనం పెట్టేటువంటి డైలీ టెస్టులు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, వీక్లీ టెస్టులు ఎంత అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటాయో, గ్రాండ్ టెస్టులు ఎంత ఎగ్జామ్ పేపర్ను పోలినటువంటి బిట్ పేపర్ ఉంటుందో మన విద్యార్థులందరికీ తెలిసినటువంటిది. కాబట్టి అటువంటి పద్ధతిలోనే మరలా 2024 డిఎస్సికి మా యొక్క అధ్యాపకులు, అదేవిధంగా మా ఎగ్జామ్ పేపర్ను తయారు చేసేటువంటి బృందం వారు రెడీగా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ల తయారీలో ముందున్నారని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక గతంలో 2022 సంవత్సరంలో నిర్వహించబడినటువంటి టెట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు సరైనటువంటి వెయిటేజ్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రిలీజ్ కాబడినటువంటి టెట్ వారు సంపూర్ణంగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి దరిమిల బీఈడీ అభ్యర్థులకి ఏదైతే పేపర్ 1 రాసుకునేటువంటి అవకాశం లేదని చెప్పిందో వారు కూడా నిరుత్సాహపడకుండా వారు పేపర్ 2లో
స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వడానికి కావలసినటువంటి వెయిటేజ్ని టెట్ పేపర్ 2లో సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కూడా ఎటువంటి నిరుత్సాహానికి లోనవ్వాల్సినటువంటి పని లేదు. వారికి కూడా ఈ యొక్క టెట్ నిర్వహణ అనేటువంటిది ఉత్సాహవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. యాక్చువల్గా 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మ్యాథ్స్, బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ చదివి టీఆర్టీ రాసేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో అలానే విద్యార్థి అదే సిలబస్ను చదివి టెట్లో అత్యధికమైనటువంటి వెయిటేజ్ని సంపాదించినట్లయితే ఖచ్చితంగా డిఎస్సి రావడానికి మార్గాన్ని సుగమం చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటిదిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గతంలో టెట్ వెయిటేజ్ మార్కులు తక్కినటువంటి అభ్యర్థులు కానీ, ఇటీవల కొత్తగా బీఈడీ, డిఏడీలు కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు కానీ రేపు టెట్ని మంచి వెయిటేజ్తో పూర్తి చేసుకొని వెనువెంటనే డిఎస్సి రాసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఎక్కడా నిరాశకు లోనవ్వాల్సినటువంటి అవసరం లేదు. రెట్టించినటువంటి ఉత్సాహంతో రేపు ఉద్యోగ సాధనలో మీరంతా ముందుంటారని ప్రతిభా కోచింగ్ సెంటర్ తరపున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.